1990 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది గుర్తించి పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ బీసీలు ఉన్నారు అని చెప్పి మొదటిసారి ఆగస్ట్ 7 నాడు ఓబీసీలు పుట్టిన తేదీలాగా మనం ఈ రాష్ట్రం లోపల చూడవచ్చు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే భూస్వామ్య వర్గాలు, వ్యాపార వర్గాలు, పూజారి వర్గాలు పార్టీలలో చేరి అధికారాన్ని వాళ్ళ చేత పట్టుకొని వ్యవస్థలు మొత్తం వాళ్ళ వైపు మలుచుకున్న స్థితి ఏర్పడ్డదో దాని ద్వారా ఏమైంది అని అంటే పార్టీలు కుల సంఘాలుగా మారిపోయినాయి. ప్రభుత్వం ఒక కుల సంస్థగా మారిపోయింది. వాడు ఆ పూజారి వర్గమే కావచ్చు, వ్యాపారి వర్గమే కావచ్చు, భూస్వామి వర్గమే కావచ్చు. వాళ్ళు ఆ సిస్టంలో ఉన్నంత రోజులు వాళ్ళనే ప్రమోట్ చేసుకున్నారు కానీ కింది వర్గాలను మాత్రం లోనికి రానియకుండా అడ్డుకున్నారు వాళ్ళు. అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, వ్యాపార డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగ రంగం డెవలప్మెంట్ కావచ్చు. మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు లేరా అంటే అక్కడ ఒక దిష్టి బొమ్మలా చూపెడతారు. ఈడొకడిని, ఆడొకడిని, ఇగో బీసీ ఉన్నాడు, ఈడొకడు ఎస్సీ ఉన్నాడు, ఈడొకడు చూపిస్తారు. వాళ్ళు కూడా వాళ్ళకు